హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. యండమూరి వీరేంద్రనాథ్ గారి 'తులసి' నెక్స్ట్ పార్ట్ చూద్దాము. సంపాదించిన లెక్కపెడతల్లో వంట వండడం ప్రారంభించింది పొద్దున్నే. ఆ తర్వాత కాగితం మీద పెన్సిల్‌తో ఏ నుంచి జెడ్ వరకు వ్రాసింది. ఆ పైన 4వ తరగతి చదువుకునే వాళ్ళు వేసే లెక్కలు, గుణింతాలు చేసింది. ఇంగ్లీష్ మర్చిపోయింది. సైన్సు మర్చిపోయింది. కూతురి ప్రవర్తనతో శారదకి పిచ్చెక్కినట్టయింది. శ్రీధర్ తిరిగి రాకపోవడం మరోవైపు ఆందోళన కలిగిస్తోంది. మాట సాయానికి అబ్రకదబ్ర కూడా లేడు. ఆమె దాదాపు ఒంటరిదైంది. కొంచెం ధైర్యం చెప్పేవాడు వెంకట్ ఒక్కడే. అతడు శక్తివంచన లేకుండా ట్రీట్ చేస్తున్నాడు. కాష్మోరా అన్న పదం ఆమె మనోధైర్యం మీద పెద్ద దెబ్బ తీసింది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆమె తిరిగి క్షుద్రశక్తిని నమ్మటం లేదు. కానీ సమస్య సొంత కూతురిది. క్షుద్రశక్తులు లేవనే తన వాదన చివరికి మూర్ఖత్వంలోకి దారితీస్తే, ఆ క్షుద్రశక్తుల వల్లే కూతురు మరణిస్తే ఆ వ్యధ జీవితాంతం వదిలిపెట్టదు. ఆమె చుట్టూ ఉన్న పరిస్థితులు ఆమెని ఈ క్షుద్ర దేవతోపాసకులు తన ఇంటికి రావటాన్ని నిర్లిప్తంగా గమనించేటట్టు చేసినాయి. ఒక మంత్రగాడొచ్చి ఇంటి చుట్టూ నిమ్మకాయలు కోసిపోయాడు. మరో మంత్రగాడు పొద్దున్నే కోడిని పసుపుతో స్నానం చేయించి కోసి తులసి జుట్టులో 3 ముళ్ళు వేసి వాటిని విప్పొద్దని చెప్పి వెళ్ళిపోయాడు. వచ్చేవాళ్ళు పోయేవాళ్ల మధ్య తులసి పిచ్చి మరింత ఎక్కువైంది. ఎవరూ లేకుండా చూసి దేవుడి గది నిండా కిరసనాయిలు పోసి విగ్రహాన్ని కాల్చేసింది. అందరూ వచ్చేసరికే బొమ్మలు తగలబడిపోయాయి. అంతకుముందు రోజే తలారా స్నానం చేసి దేవుడు భక్తితో దండం పెట్టిన కూతురు మరుసటి రోజు ఇలా ప్రవర్తించడం శారదని నిశ్చేష్టురాలిని చేసింది. అనుభవజ్ఞుడు, మానసిక శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసిన వాడు అయిన వెంకట్కే ఈ ఇన్కాన్సెప్టెన్స్ని అర్థం కావడం లేదు. తులసి స్కైజోఫ్రెనియాతో బాధపడుతుందనేది నిర్విధాంసం. అయితే అది ఇంత వేగంగా, ఇంత లోతుగా, ఇంత తొందరలో ఎలా ఆమె లోబర్చుకున్నది అన్నది అంతుబట్టడం లేదు. తులసిని ట్రీట్మెంట్ చేయడంలో తను ఫెయిల్ అవుతున్నానన్న విషయం అతడికి తెలుస్తోంది. అందుకే శారద అతడి దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు అతడు కదిలిపోయాడు. నేను శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తూనే ఉన్నానమ్మా. ఇంకో 2 రోజులు చూసి మెంటల్ హాస్పిటల్లో చేర్పిద్దాం అన్నాడు. ఓటమితో అతడి మొహం మ్లానమైంది. తల వంచుకుని బయటకు నడిచాడు. వెనకే శారద వచ్చి అరుగు మీద నిలబడింది. డాక్టర్. అతడు మెట్ల మీద ఆగాడు. మస్క చీకట్లో అతడి మొహంలో విషాదం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. తులసికి నయం అవుతుందా డాక్టర్? నిజాయితీగా చెప్పండి. నేనేమీ అనుకోను. అతడు క్షణం మౌనంగా ఉండి నెమ్మదిగా అన్నాడు. నీ వయసు 10 సంవత్సరాలు ఎక్కువైతే నా చెల్లెలు అయ్యేదానివి. 10 సంవత్సరాలు తక్కువైతే కూతురు అయ్యేదానివి. ఏది ఏమైనా తులసి నా ప్రాణం అమ్మ. నా ప్రాణం పోయినా సరే తులసిని కాపాడుతాను. ప్రపంచం తిరగబడినా సరే. అతడు వడివడిగా నడుచుకుంటూ రోడ్డు దాటి ఎదురుగా ఉన్న తన ఇంటి వైపుకు వెళ్ళాడు. ఆ వృద్ధుడి మొహంలో పట్టుదల కొట్టొచ్చినట్టు కనబడుతోంది. సాయంత్రం 6 అయింది. మేఘాలు దట్టంగా పట్టడం వల్ల అప్పటికే బాగా చీకటి పడింది. చలిగాలి రివ్వున వీస్తోంది. తన ఇంటి తలుపులు తీసి ఉండడం ఆ డాక్టర్ గమనించలేదు. తులసి గురించి ఆలోచిస్తూ లోపలికి ప్రవేశించాడు. హాల్ లోపలికి 4 అడుగులు వేసాకే అప్పుడు వినిపించింది గంభీరంగా జయదేవ్ కంఠం. గుడ్ ఈవినింగ్ పిల్లయ్. చాలా కాలానికి కలుసుకున్నాం. అతడు అప్రతిభుతుడైన చప్పున వెనక్కి అడిగేసి అంతలో గుమ్మం దగ్గర ఏదో నీడ కదిలినట్లయి వెనుదిరిగాడు. తలుపు దగ్గరికి వేసిన దానికి అడ్డంగా నిలబడుతూ కనిపించాడు దార్కా. వెంకట్ ఇద్దరి వైపు చూసి జయదేవ్తో, ఏమిటిది ప్రొఫెసర్? నటించొద్దు పెళ్ళై. పెళ్ళై ఎవరు? వెంకట్ అడిగాడు ఆశ్చర్యంగా. అతడి కంఠంలో వినబడిన నిజాయితీ జయదేవుని అయోమయంలో పడేసింది. ఈ లోపల దార్కా వెంకట్ దగ్గరికి వెళ్ళి అతడి మెడని పరీక్షించి, ఈయన సిద్ధేశ్వరి కాడు అన్నాడు. వెంకట్కి ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. కొద్దిగా కోపంగా కూడా ఉంది. ఏమిటి దౌర్జన్యం? నా ఇంట్లో నా మీద అన్నాడు. జయదేవ్ దాన్ని వినిపించుకోవడం లేదు. ఆలోచిస్తున్నాడు. వెంకట్ పెళ్ళై కాకపోతే మరెవరు? పెళ్ళై ఇంట్లో వెంకట్ ఫోన్ నెంబర్ ఎందుకు రాసింది? అతడు తన ఆలోచనలన్నీ పక్కకు తోసి, వెంకట్ నిజం దాచి లాభం లేదు. మాకంతా తెలిసిపోయింది. పెళ్ళైకి మీకు ఉన్న సంబంధం ఏమిటి చెప్పండి అన్నాడు. నేను ఫోన్ చేసుకోవచ్చా? వెంకట్ అడిగాడు. ఎక్కడికి? వెంకట్ ఈ లోపల ఫోన్ డయల్ చేశాడు. హాల్లో పోలీస్ స్టేషన్. హలో పోలీస్ స్టేషన్ అంటున్నాడు
జయదేవ్ వేళ్ళతో డిస్కనెక్ట్ చేసి కోపం వద్దు డాక్టర్ అన్నాడు. లేకపోతే ఏమిటిది? పోలీసుల్ని పిలిపిస్తున్నాడంటే వెంకట్ నిశ్చయంగా పెళ్ళై తాలూకు మనిషి కాదు. కానీ ఆ విషయం మరింత నిర్ధారణ కావాలి. జయదేవ్ ఫోన్ తన ముందుకు లాక్కుని తొందరగా విశాఖపట్నం డాక్టర్ అవంతికి డయల్ చేశాడు. మరు నిమిషం అవంతి లైన్‌లోకి వచ్చాడు. హలో! డాక్టర్ యెస్. నేను జయదేవ్‌ని. ఒక్క విషయం చెప్పండి. డాక్టర్ వెంకట్ అనే ఆయన మీ ఆస్పత్రిలో పనిచేసి ఈ మధ్య రిటైర్ అయ్యారా? ఒక్క క్షణం నిశ్శబ్దం తర్వాత అవంతి కంఠం వినిపించింది. అయ్యారు. జయదేవ్ నవనాడులు కృంగిపోయినట్టయింది. అంతా తెలిసిపోయిందనుకున్నాడు కానీ మొదట్లోనే ఉన్నాడు. వెంకట్ నిజమైన సైకియాట్రిస్టేనని, అతడికి పెళ్ళైకి సంబంధం లేదని అనిపిస్తోంది. అయితే మరి పెళ్ళై దగ్గర ఇతడి ఫోన్ నంబర్ ఎందుకుంది? ఈ లోపులో దార్కా కదలటం చూసి జయదేవ్ తలెత్తాడు. బయటికి వెళదామన్నట్టు దార్కా సైగ చేశాడు. ఇద్దరూ బయట వరండాలోకొచ్చారు. దార్కా కొద్దిగా తటపటాయించి చిన్న సలహా మీకు నచ్చితేనే అన్నాడు. ఏమిటి? ట్రీట్మెంట్ ఇస్తూ ఈ వెంకట్ ఏం చేశాడో తులసిని అడిగితే జయదేవ్‌కి మొదట అర్థం కాలేదు. నెమ్మదిగా అర్థమయ్యి అవగానే ఆనందంతో విజిల్ వేయబోయాడు. ఆ ఆలోచన వచ్చినందుకు దార్కాని ప్రశంసాపూర్వకంగా చూశాడు. నిజమే. వెంకట్ పిళ్ళై తాలూకు మనిషి గాని అయ్యుంటే అది తులసి గాని, శారద గాని ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చాడో, ఏ విధంగా ప్రవర్తించాడో వెంటనే చెప్పేస్తారు. దార్కాతో పద ఎదురింటికెళదాం అని లోపలికి తొంగి చూసి సారీ డాక్టర్. మేము వచ్చే వరకు మీరు ఇంట్లో బందీలుగా ఉండక తప్పదు. తలుపు గొళ్ళెం పెట్టాడు దార్కా. కదల్లేదు. ఎందుకు బయట గొళ్ళెం అని అడిగాడు. జయదేవ్ మనం వెళ్ళగానే వెంకట్ పారిపోయి పెళ్ళయ్యే విషయం చెప్పకుండా అన్నాడు. దార్కా నవ్వి ఆ జయదేవ్ మనం వెళ్ళగానే వెంకట్ పారిపోయి పెళ్ళయ్యకి విషయం చెప్పకుండా అన్నాడు. దార్కా నవ్వి ఆ విషయం ఇంట్లోంచి ఫోన్‌లోనే చెప్పొచ్చుగా అన్నాడు. జయదేవ్ నాలుక కరుచుకుని లోపలికి తిరిగి వెళ్ళి ఫోన్ కనెక్షన్ తీసేసొచ్చాడు. ఇద్దరూ ఎదురింటి వైపు నడుస్తుంటే జయదేవ్ అడిగాడు. నీకిన్ని విషయాలు ఎలా తెలిసాయి? అసలు నువ్వెవరు? ఏం చదువుకున్నావు? దార్కా జవాబు చెప్పలేదు. అతడికి ఆచార్యుల వారి జ్ఞాపకం వచ్చారు. అతడు మౌనంగా ఉండటం చూసి జయదేవ్ కూడా ఆ ప్రశ్న రెట్టించలేదు. ఇద్దరూ ఎదురింటికి వెళ్ళేసరికి అక్కడ పరిస్థితి అధ్వానంగా ఉంది. తులసి చిన్నపిల్లలా బిగ్గరగా ఏడుస్తోంది. శారద కళ్ళ నిండా నీళ్లతో ఆమెని సముదాయిస్తోంది. ఇంట్లో వస్తువులన్నీ ఎవరో విసిరేసినట్టుగా చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. ఏం కావాలట? జయదేవ్ అడిగాడు. మూడో మనిషి కనపడేసరికి అప్పటి వరకు ఉన్న బింకం సడిలిపోయి స్త్రీ సహజమైన దుఃఖం ముంచుకురాగా తనకి గౌన్ కావాలట జయదేవ్. బాబూ అంది వృద్ధంగా. పేషెంట్‌ని ఇరిటేట్ చేయడం మంచిది కాదు. గౌను ఇచ్చేయకపోయారా? గౌను లేదు. నైట్ గౌను. అది కాదు. చిన్నపిల్లలేసుకునేది కావాలట. 11 ఏళ్ల పాపటతను. ఆ గౌను వేసుకుని స్కూలుకి వెళ్తుందట. దుఃఖంతో గొంతు పూడుకుపోగా శారద అంది. ఆ గదిలో సూది పడితే వినిపించేటంత నిశ్శబ్దం వ్యాపించింది. శారద దార్కా వైపు చూసింది. అతన్ని జయదేవ్‌తో పాటు చూసి ఆమెకు ఆశ్చర్యం వేసింది. అయితే కూతురు తాలూకు ఆవేదన దాన్ని మింగేసింది. జయదేవ్‌ని చూసి తులసి ఏమనుకుందో ఏమో తన గదిలోకి వెళ్ళిపోయింది. జయదేవ్ శారదని అడిగాడు. శారద గారు, తులసి ఇలా ప్రవర్తించడానికి కారణం మానవాతీ శక్తి కాదని, దీనికంతటికీ వెనక ఏదో బలమైన కారణం ఉందని నమ్ముతున్నాను. నా ఊహ నిజమైతే దానికి కారణం వెంకట్ అని నా అభిప్రాయం. కాదు వెంకట్ వెంటనే అన్నది శారద. అంత నిశ్చయంగా ఎలా చెప్పగలరు? ఆ ప్రశ్నకి ఆమె వెంటనే సమాధానం దొరకలేదు. ఏం చెప్తుంది? 10 ఏళ్ళు చిన్నదానివైతే కూతురివి, 10 ఏళ్ళు పెద్దదానివైతే చెల్లెలివి అయ్యేదానివమ్మా అన్న మాటలా? ఊహు కావు. అంతకన్నా బాగా నటించగలరు చాలామంది. అది కాదు ఏదో ఉంది. అవును. మనసు. తన మనసు చెప్తోంది. ఆమె ఓ నిర్ణయానికొచ్చినట్లు డాక్టర్ వెంకట్ అటువంటి వాడు కాదు. ఆయన ట్రీట్మెంట్ పట్ల నాకు నమ్మకం ఉంది. కానీ ఎలా అంటే నేను సమాధానం చెప్పలేను ప్రొఫెసర్ అంది నిశ్చలంగా. ఆమె కంఠంలో స్థిరత్వానికి జయదేవ్ ఎదురు చెప్పలేకపోయాడు. అంతా చూస్తున్న దార్కా ఆలోచనలు ఇంకోలా ఉన్నాయి. అతడు తులసిని చూసి కదిలిపోయాడు. చాలా కొద్ది రోజుల్లో ఎంత మార్పు! 2 రోజుల క్రితం లేచిన కాశ్మీర ప్రభావం ఆ అమ్మాయి శరీరం మీద ఎంతలా ఉందో ఆ మంత్రగాడి కళ్ళకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎలాంటి అమ్మాయి ఎలా మారిపోయింది? అదే దృశ్యం. సిద్ధేశ్వరి ఆలయంలోంచి తన చేయి పట్టుకుని పద అంటూ తునిగలా పరిగెత్తడం. అలాంటి హుషారైన తులసి ఇప్పుడు పిచ్చిలో గోళ్లతో మొహం రక్కుకుంది. జుట్టుకు తైల సంస్కారం లేదు. చూపుల్లో నిస్తేజత. నవ్వు నిర్జీవం. అస్థిపంజరంలా మారిపోయింది. సరే మీరు చెప్పిందంతా నమ్ముతాను. వెంకట్ నిజమైన డాక్టరే అన్న జయదేవ్ మాటలతో దార్కా ఈ లోకంలోకొచ్చాడు. అయినా కొన్ని ప్రశ్నలకి ఏం అనుకోకుండా జవాబు చెప్పండి.
శారద తలూపింది. వెంకట్ తాలూకువి గాని, వెంకట్ ఇచ్చినవి గాని ఈ ఇంట్లో ఏ ఏ వస్తువులున్నాయి? ఏమీ వదలకుండా ఆలోచించి చెప్పండి. ఇంజెక్షన్ బాటిల్స్, టానిక్స్ జయదేవ్ ఒక్కొక్కటే శోధించడం మొదలుపెట్టాడు. ఎందులోనైనా ఏదైనా దొరుకుతుందేమోనని శారద నిర్లిప్తంగా చూస్తోంది. ఈ లోపులో దార్కా తులసి గదిలోకి వెళ్ళాడు. పక్క మీద పడుకున్న తులసి చప్పుడుకి గుమ్మం వైపు చూసింది. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. చాలా కాలం తర్వాత ఇద్దరు స్నేహితులు కలుసుకున్నప్పుడు అందులో ఒకరిని మరొకరు గుర్తుపట్టలేని స్థితిలో ఉంటే కలిగే విషాదమైన నిశ్శబ్దం. దార్కా అడుగు ముందుకేసి తులసి దగ్గరికెళ్ళాడు. ఎవరైనా దగ్గరకు వస్తుంటే నానా బీభత్సం చేసే తులసి అతడు వస్తుంటే చాలా కామ్‌గా, ప్రశాంతంగా అతడి వైపే చూడసాగింది. అతడు సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. పాము బుస కొడుతున్నట్టు ఆమె ఊపిరి వదులుతోంది. అతడు మరింత దగ్గరికెళ్ళాడు. ఆమె కామ్‌గానే ఉంది కానీ, ఆ కళ్ళు నెమ్మదిగా రక్తవర్ణంలోకి మారసాగాయి. ప్రమాదాన్ని పసిగట్టిన పులి అతడి దగ్గరికి రాగానే పొదలోంచి బయటకు దూకినట్టు ఆమె పక్క మీద నుంచి లంఘించబోయింది. అది గ్రహించినట్టు అతడి చెయ్యి గాలిలోకి సాచాడు. ఆమె నిశ్చలమైంది. అతడి పెదవులు ఉచ్చరించినాయి. ఓ హేండి తులసి తమాజాయిచ్ కహీ మమాజాయిచ్ జ్వరభటి నిశోఝర ముత్తోజర తులసి రిత్తోజర దుష్టిజ్వర కడజాయి ముడజోయి ముజడోయి కెంపుకాయి ముంపుకాయి ఖాడో ఖాడో నొచ్చుడు బోలి కోటి కోటి అగ్గం. ఓ కాశ్మీర, నిన్నెదిరించే శక్తి మాకు లేదు. నిన్ను ప్రార్థిస్తున్నాను. ఆ ప్రార్థనలో ఆజ్ఞాపించే శక్తి కూడా ఉంది సుమా. ఈ తులసిని నీతో పాటు తీసుకుపోయే ముందు బాధ పెట్టకు. జ్వరం చేత గాని, దిష్టి చేత గాని, రక్తం చేత గాని, గాలి చేత గాని బాధ పెట్టకు. బ్రతికిన 7 రోజులు ప్రశాంతంగా బ్రతకని. ఇది ప్రార్థన, మంత్రపు ఆజ్ఞ. తులసి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. అప్పటి వరకు ఏదో బాధలో ఉన్నది తేరుకున్నట్టు మొహం తెరిపిన పడ్డది. ఈ లోపల బయట జయదేవ్ మందు సీసాలు పరిశీలించడం పూర్తయింది. ఏమీ అర్థం కాలేదు. అన్నీ బాగానే ఉన్నట్టు అనిపించాయి. అంతలో శారద ఏదో జ్ఞాపకం వచ్చినట్లు మస్కిటో రిపెల్లర్ అంది. జయదేవ్ చప్పున తలెత్తాడు. తులసి పుట్టినరోజున డాక్టర్ ప్రెజెంటేషన్‌గా మస్కిటో రిపెల్లర్ ఇచ్చాడు. గోడకి పెట్టాం అని గోడవైపు చూసి అరే ఇక్కడే ఉండాలే అన్నది. గోడకి రిపెల్లర్ లేదు. తులసి దాచిందేమో అంది. కానీ తులసి దాని విషయం చెప్పే స్థితిలో లేదు. జయదేవ్ ఒక నిర్ణయానికి వచ్చిన వాళ్ళ మళ్ళీ ఎదురింట్లోకి బయట గొళ్ళెం తీసి వెంకట్ దగ్గరికెళ్ళాడు. మూసి ఉన్న గదిలో వెంకట్ అటు ఇటు తిరుగుతున్నాడు. నాకు తెలిసిపోయింది తులసి పిచ్చికి కారణం. తలుపు తెరుస్తూ అన్నాడు జయదేవ్. వెంకట్ ఆతృతగా ఏమిటి? మీరిచ్చిన మస్కిటో రిపెల్లర్. వెంకట్ మొహంలో నిరాశ ఆవరించింది. తిరిగి కూర్చుంటూ ఇంపాసిబుల్ అన్నాడు. మస్కిటో రిపెల్లర్లు మనుషులకి పిచ్చెక్కించడం మొదలుపెడితే అవి తయారు చేసే కంపెనీలన్నీ ఏమవ్వాలి? మనిషి మెదడు అంత సున్నితమైనదేం కాదే. వెంకట్ మొహంలో సిన్సియారిటీ, కంఠంలో నిజాయితీ జయదేవ్‌కు కొట్టొచ్చినట్టు కనబడ్డాయి. తన అనుమానం తప్పేమో అన్న అభిప్రాయం కలిగింది అతడికి. తులసి డీప్ హిప్నాసిస్‌లో ఉంది. దాదాపు అరగంట నుంచి ఆమెను నిద్రలోకి పంపడానికి జయదేవ్ చాలా కష్టపడవలసొచ్చింది. ల్యూనాటిక్స్ తొందరగా హిప్నటైజ్ అవ్వరు. దార్కా, వెంకట్ తులసిని అతడు ప్రశ్నలు అడగడాన్ని చూస్తున్నారు. తులసి గొడవతో నానా గందరగోళంగా ఉండే ఆ ఇల్లు ఆ క్షణం చీమ చటుక్కుమన్నా వినిపించేటంత నిశ్శబ్దంగా ఉంది. నీ పేరు? కాశ్మీర. సగం మూసిన తులసి కనురెప్పల వెనక నుంచి తెల్లగుడ్డు భయంకరంగా ఉంది. వయసు 11 సంవత్సరాలు. నువ్వెప్పుడు కాశ్మీరావయ్యావు? దార్కా పక్క నుంచి అడిగాడు. వెంకట్ అతడి వైపు చిత్రంగా చూశాడు. ఆ ప్రశ్నకి అర్థం లేదనిపించింది. 11 సంవత్సరాల వయస్సు అని చెప్తూనే ఉంది కదా అనుకున్నాడు. అయితే జయదేవ్‌కి దార్కా ప్రశ్న అర్థమై చిరునవ్వుతో నీ కంఠానికి చెప్పదు అని తానే ఆ ప్రశ్న అడిగాడు. చాలా ఆశ్చర్యంగా తులసి నోటి వెంట 10 రోజులు అని జవాబు చెప్పింది. అందరూ మొహామొహాలు చూసుకున్నారు. రిగ్రెషన్ ద్వారా తులసిని 10 రోజులు వెనక్కి తీసుకెళ్ళాడు జయదేవ్. నీ పేరు? ఈసారి తులసి అంది. శారద మొహం విప్పారింది. ఆ మాత్రం దానికి ఆ తల్లి మనసు సంతోషించింది. దేవుడున్నాడా అని అడిగాడు. లేడు అంది తులసి. మతం, దేవుడు మనిషిని మత్తులో ఉంచే పదార్థాలు. ఆమె కంఠంలో పూర్వపు కమాండ్ ఉండడాన్ని అక్కడ అందరూ గమనించారు. ఆమెని మరింత గతంలోకి తీసుకెళ్ళాడు జయదేవ్. సిద్ధేశ్వరి దేవుడి పేరుతో చేసే మోసాల వల్ల నువ్వు ఈ అభిప్రాయానికి వచ్చావా? తెలివైన వాళ్ళందరూ సిద్ధేశ్వర్లే. ఎలా కనుక్కున్నావు? సిద్ధేశ్వరిని చూశాను. ఆమె చేసే మోసాలు చూశాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? జయదేవ్ అడిగాడు. నా ఉంగరం ఉండులో వేసి ప్రశ్న అడిగాను. అప్పుడు ఏం జరిగింది? పుర్రె మాట్లాడింది.
పు పు పుర్రెర్ర తులసి హిప్నాటిక్ ట్రాన్సెస్‌లో కూడా ఆ సంఘటన తలుచుకుని భయపడింది. తర్వాత ఏమైంది? నాకు, నాకు స్పృహ తప్పింది. అప్పుడప్పుడు అప్పుడేం జరిగింది? ఆ ప్రశ్నతో తులసి శరీరం వణకసాగింది. హిస్టీరియా వచ్చినట్టు పిడికిళ్ళు బిగించింది. ఆమెను తిరిగి గాఢమైన నిద్రలోకి తీసుకెళ్ళాడు జయదేవ్. అందరూ ప్రేక్షకులై ఆమెను చూస్తున్నారు. ఒక హిప్నాటిస్ట్, ఒక సైకియాట్రిస్ట్, ఒక మహామాంత్రికుడు ఆమెను అలా పరీక్షించడం అపూర్వమైన దృశ్యం. వెంకట్ జయదేవ్‌తో అదే అసలైన కారణం. దాన్ని కనుక్కుంటే ఆమె ద్వంద్వ ప్రవృత్తికి కారణం తెలిసిపోతుంది. ఆ ఘర్షణ భరించలేక ఆమె స్కిజోఫ్రెనిక్ అయింది అన్నాడు. జయదేవ్ గడ్డం గోక్కున్నాడు. చాలా సున్నితమైన విషయం ఇది. హిప్నాసిస్ పేషెంట్‌ని అంత బలంగా నొక్కిపట్టి ఉంచదు. మెదడుకి ఏమాత్రం ఇష్టం లేని విషయాన్ని మాట్లాడినా నిద్ర నుంచి లేచిపోయే ప్రమాదం ఉంది. అతడు తటపటాయింపు చూసి దార్క ఏమిటి విషయం అని అడిగాడు. జయదేవ్ తన సమస్య చెప్పాడు. నేను ప్రయత్నించనా? అన్నాడు దార్క. హిప్నాటిస్ట్, సైకియాట్రిస్ట్ మొహామొహాలు చూసుకున్నారు. ఎలా? అన్నాడు జయదేవ్. దార్కాకి చాలా చిన్న విద్య ఇది. మంత్రగాళ్ళకి హిప్నాటిజం ఆ పదం వాళ్ళకి తెలియదు. మొదటి పాఠంగా నేర్పుతారు గురువులు. మాటలతో ఎదుటి మనిషిని భ్రమలోకి పంపడంతో పాటు మనిషి నాడుల మీద ప్రయోగం చేయడం. ఇంగ్లీష్ మందుల్లో పెంటదాల్, ట్రాంక్విలైజర్స్ చేసే పనుల ద్వారా ఆ మనిషిని నిద్ర లేవకుండా చేయడం వెన్నతో పెట్టిన విద్య. దార్క తులసి మెడ దగ్గర చేయి పెట్టి వేళ్లతో ఏదో నరాన్ని రాస్తూ చెవిలో మాట్లాడాడు. అతడినే విస్మయంతో గమనిస్తున్న జయదేవ్ అతడి పని పూర్తి కాగానే తిరిగి ప్రశ్నించడం మొదలుపెట్టాడు. సిద్ధేశ్వరి ఆలయం బద్దలు కొట్టడానికి కొన్ని రోజుల ముందు నువ్వు 2 సార్లు అక్కడికి వెళ్ళావు గదూ? అవును. మొదటిసారి వెళ్ళి ప్రశ్న అడిగావు, అవునా? అవును. తర్వాత పుర్రెతో మాట్లాడావు. పుర్రె నాతో మాట్లాడింది అంది తులసి. ఈసారి ఆమె నిద్రలో మార్పు లేకపోవడంతో జయదేవ్ దార్క వైపు అభినందిస్తున్నట్టుగా చూశాడు. ఆ తర్వాత ఏం చేశావు? ఇంటికొచ్చి పండిత్ అంకుల్‌తోనూ, జయదేవ్ అంకుల్‌తోనూ చెప్పాను. వాళ్ళేమన్నారు? అంతా భ్రమ అన్నారు. భ్రమ కాదా? కాదు. ఎలా తెలుసు నీకు? నోట్ పుస్తకంలో కాగితాలు లెక్కపెట్టేసు లెక్కపెట్టాను. తక్కువున్నాయి. అయితే నిజమేనన్నమాట. అవును. తర్వాతేమైంది? మైకం వచ్చేసింది అంది తులసి. ఆమెలో మళ్ళీ కదలిక ప్రారంభమైంది. కానీ ఏదో శక్తి నొక్కిపెట్టినట్టు నిద్రలోనే ఉంది. మెలకువ వచ్చేటప్పటికే నువ్వు వరండాలో అందరితో పాటు కుర్చీలో ఉన్నావా? లేను. మధ్యలోనే మెలకువ వచ్చేసింది. ఆ గదిలోనే. జయదేవ్‌కి ఇది కొత్త సమాచారం. అంతకుముందు తులసి చెప్పింది వేరు. అందుకే అదంతా భ్రమ అని కొట్టిపారేశాడు. ఆ గదిలోనే ఉన్నావా? పుర్రె కూడా పక్కనే ఉంది. ఇంకేముంది? చీకటిగా ఉంది. ఇంకా చక్రవర్తి దగ్గరకొచ్చాడు. ప్రేక్షకులు అప్రయత్నంగా ఊపిరి బిగబట్టారు. వచ్చాక తర్వాత ఏం జరిగింది? రెట్టించాడు జయదేవ్. తులసి శరీరం చిగురుటాకులా కంపించింది. మొహం చెమట పట్టింది. జయదేవ్ ఆమె మెదడుకు సరిపోయే పాజిటివ్ సపోర్ట్‌తో సూచన ఇస్తూ అడిగాడు. గదంతా చీకటిగా ఉంది. నీకు మెలకువ వచ్చింది. చక్రవర్తి దగ్గరకొచ్చాడు. తర్వాత ఏం జరిగింది? నేను దోచుకోబడ్డాను. తులసి నోట ఆ మాట రాగానే అందరూ స్థాణువులైపోయారు. ఆమె నిద్రలోంచి బయటకొచ్చి, నేను దోచుకోబడ్డాను. నేను నేను తల్లిని కాబోతున్నాను అంది ఏడుస్తూ. అప్పుడు వినిపించింది ఒక పెద్ద నవ్వు. అందరూ ఆ నిశ్చేష్టతలోనే, ఆ అయోమయంలోనే అప్రయత్నంగా వెనుదిరిగి చూశారు. చిరిగిన బట్టలతో, బురద కొట్టుకున్న శరీరంతో అక్కడ పిచ్చివాడిలా నిలబడి ఉన్నాడు శ్రీధర్. పిచ్చి నవ్వు, విషాదం కలిపిన అతడి రోదన అందరి గుండెల్ని పిండేసినట్టుంది. దబ్బుమన్న శబ్దంతో శారద స్పృహ తప్పి కింద పడిపోయింది. ఇది ఫ్రెండ్స్. ఎండమూరి వీరేంద్రనాథ్ గారి 'తులసి'. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.